ఇట్లా పట్టుకో
నేను లోగడ 10-12 సంవత్సరాలు ఇక్కడ వ్యవసాయం చేసినప్పుడు ఈ ఆంజనేయ స్వామి నాకు బాగా ఉపయోగపడ్డాడు. అందుకోసం ఈ ఆంజనేయ స్వామికి శిఖరం ఇచ్చాను. ఇప్పుడేమన్నా కానీ ద్వేస్తంభం ఇస్తున్నాను. మాది గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం మా గ్రామం. మా కుమారుడు కూడా ఉన్నాడు, ఇంటికాడ ఉన్నాడు. అందుకని నేను వచ్చాను, ఇక్కడికి వచ్చి ఈ ద్వేస్తంభానికి ప్రతిష్ట చేస్తున్నాను. కాబట్టి ఈ ఊరు సహకారంతో నేను లోగడ వ్యవసాయం బాగా చేశాను. వీళ్ళ సహకారం నాకు బాగా ఉపయోగపడింది. ఆ సహకారంతో నేను 10 రూపాయలు సంపాదించుకున్నాను. ఈ ఆంజనేయ స్వామి దయ వల్ల నేను ఈ సహకారం చేస్తున్నాను. అప్పుడు శిఖరం ఇచ్చాను నేను ఉన్నప్పుడు, ఇప్పుడు ఏమన్నా కానీ ఈ ద్వేస్తంభం ఇస్తున్నాను. గౌరవనీయులైన పెద్దలు శ్రీ శంకర్రావు గారికి మరియు అతని తమ్ముడు సోదరుడు గుంటూరు జిల్లా వాస్తవులైనకు వాళ్ళందరికీ మా ఆరేపల్లి గ్రామ ప్రజల తరపున శుభాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు గతంలో అతను శిఖరం గారు డొనేట్ చేశారు. ప్రస్తుతం అతను గజస్తంభం నుంచి దాతగా డబ్బులు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఒక దాతగా ఓ గుడి నిర్మాణం నుంచి గజస్తంభం వరకు శంకర్రావు అనే ఇక్కడ నివాసంగా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండి అతనికి మంచిగా అయినందున మా చిన్న పల్లె గ్రామమైనట్టి ఆయన సహకారంతో ఈ గుడి నిర్మించుకున్నాం. ఆయన సహకారంతోనే గజస్తంభం చేశాం. ఆయన సహకారంతో లేకుంటే ఇది మా వల్ల ఏది కాదు. ఆయన ఎప్పుడు చేసినా మీ ఆరేపల్లి దేవస్థానానికి ఏం చేస్తారు, ఇంకా దానికి ఏం కావాలా, దానికి ఇంకేమన్నా అయితే నా సాయం చేస్తా, మీరు ఏదైనా ఉంటే నేను చేస్తా అని పదే చెప్తూ మేము వెనుకాడిన తన ఒక దాతగా ముందుండి మా గజస్తంభానికే కాదు గుడికే కానీ ఆరేపల్లి ధర్మదాతగా చేయించి శిఖలం కూడా ప్రతిష్టాపన అతను చేయించాడు. కాబట్టి అతనుకు శిరవంచి గ్రామస్తులం పదే వందనాలు చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్ టెంపుల్, దాస హనుమాన్ టెంపుల్ వద్ద ధ్వజస్తంభ ప్రతిష్టాపన వేదమూర్తులైన బ్రాహ్మణోత్తమ చేత బ్రహ్మాండంగా స్థాపించబడింది. దానికి
ధ్వజస్తంభ దానకర్త ఏం శంకర్ భాగీరథి శంకర్రావు గారు, మాకినేని శంకర్రావు గారు మరియు అతని సోదరులు ఆయన పేరేంటి సుబ్బారావు గారు వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధల చేత కుటుంబ సభ్యులంతా కలిసి ఆ యొక్క ధ్వజస్తంభాన్ని దాతలుగా ఆంజనేయ స్వామికి సమర్పణ చేసినారు. యొక్క అనుగ్రహం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని బ్రాహ్మణోత్తరులంతా కూడా దీవిస్తున్నారు. ఈరోజు మా ఊర్లో ఆరేపల్లి గ్రామం ఈ దాసాన్మాన్ యొక్క టెంపుల్ యొక్క గజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలందరూ తరపు నుంచి అందరి భక్తులకు, మా గ్రామ భక్తులకు కానీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులు, మా యొక్క ఆడబిడ్డలు మరియు బంధువులు అందరూ కూడా ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా గ్రామం లోపల సుఖంగా సౌభిక్షమైనటువంటి వాతావరణం లభించాలని, పాడి పంటలు బాగుండాలని, అందరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇక్కడికి మా యొక్క మందిరానికి దాతగా వచ్చినటువంటి శంకర్రావు గారు, కామినేని శంకర్రావు గారు, వారు మా గ్రామానికి కొంత దాతగా సహకరించడం వల్ల ఈ యొక్క కార్యక్రమం సులువుగా జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామ పెద్దలు, గ్రామ పెద్ద మనుషులు, యువకులు అందరి సహకారంతో, ఆడవాళ్ళ మా మహిళ యొక్క ఆధ్వర్యం లోపల అందరూ కూడా ఈరోజు చాలా ఘనంగా దిగ్విజయంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కనుక అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు జరిగే ఈ యొక్క ప్రసాద వితరణ కూడా అందరూ పాల్గొనాలని ఆశిస్తూ, మా ఈ యొక్క ఉత్సవాన్ని అందరికీ తెలియజేసినటువంటి భారతీ ఛానల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఆడపల్లి గ్రామంలో ఈరోజు ధ్వజస్తంభ శంకుస్థాపనకు మా ఆడపిల్లలు అందరూ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ధ్వజస్తంభ శంకుస్థాపనకి దాత అయిన మన శంకర్రావు గారు ఎప్పటి నుండో కూడా గుడికి కూడా వాళ్ళే శంకుస్థాపనకి ఇచ్చేసారు. ఇప్పుడు కూడా ధ్వజస్తంభంకి కూడా వాళ్ళే దాతలు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా ఆడబిడ్డలు అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. రోజు మా గ్రామం ఆరేపల్లి విలేజ్లో సంకటహార హనుమంతుడి విగ్రహం ముందు గజస్తంభాన ప్రతిష్టాపన జరగడం జరుగుతుంది. ఈ గజస్తంభం స్థాపకుడు, గజస్తంభం విగ్రహదాత, గుడి విగ్రహదాత శంకర్రావు గారు దీనికి ప్రోత్సాహం చేశారు. వారితో పాటు మా గ్రామ ప్రజలు, గ్రామ ఆడబిడ్డలు, గ్రామ అమ్మలు, ఆడవాళ్ళందరూ, గ్రామ పెద్దలు అయినటువంటి అందరం కూడా ఊరి ఒక మూటికి వచ్చేసి మేమందరము గత 3 రోజుల నుంచి ఈ రోజుకి గజస్తంభ స్థాపన 3వ రోజు కాబట్టి ఈరోజు ప్రొద్దున లేచి అందరము అక్కలు కానీ, అమ్మలు కానీ, మా ఆడబిడ్డలు కానీ, మా చెల్లెళ్ళు కానీ అందరూ వచ్చి అందరం ప్రొద్దున 3 గంటల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాం మేమంతా మా విలేజ్ వాళ్ళందరము విజయవంతం చేసుకున్నాము. మా ఊరి పెద్ద మనిషి పటేళ్ళ ప్రభాకరరావు గారు, ఇంకా మిగతా చందర్ అన్న, మాధవరావు, నా పేరు వెంకటేషు, మా ఫ్రెండ్ రాజు, ఈ మల్లేషు, సతీషు, ఈ రాజు, మేమందరము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంని ఇంత విజయవంతంగా చేసినందుకు మాకెంతో చాలా సంతోషంగా ఉన్నది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ గజస్తంభం అనంతరం మేమందరం ప్రసాదం ఉంటుంది. పైగా మమ్మల్ని కవర్ చేయడానికి మా ఊరిని మా డిస్ట్రిక్ట్ లెవెల్లో, మా మండల్ లెవెల్లో తీసుకుపోవడానికి భారతి ఛానల్ వారికి కూడా ఎంతో కృతజ్ఞతలు, ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇంకా మా ఊరికి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, ఇంకెన్నుకో ముందు ఇంకా జరుపుకుంటామని ఆ సంకటహార హనుమంతుడికి కోరుకుంటూ, మా ఊరికి ఎవరొచ్చినా ఏదైనా ఏదైనా మా సంకటహార హనుమంతుడికి మొక్కుకుంటే ఆ హనుమంతుడు దేవుడు మాకు కొంగు బంగారంగా ఏదైనా ఏ కోరికనైనా మా హనుమంతుడికి కొబ్బరికాయ కొట్టినా కానీ విజయవంతంగా వాళ్ళకి కోరికలు తీరుస్తాడు. అలాగే అట్టి విషయమై ఇప్పటికీ కూడా మా గజస్తంభం స్థాపనకులు ఆయన శంకర్రావు గారు చేసిందే, ఇంతకుముందు గుడి కూడా కట్టించింది శంకర్రావు గారు చేసిందే. మా హనుమంతుడు దయతోటి మేము ఏది కోరుకున్నా కానీ, సంకటహార హనుమంతుడు ఏది కోరుకున్నా కానీ మాకు
మా ఊరికి సుఖ సంతోషాలతో ఇప్పటికైతే మంచిగా ఉన్నాము. ఇంకా ముందు ముందు కూడా ఉంటామని మా గ్రామ ప్రజలము అందరము అక్కాయిలలు అమ్మలు అదినెలు ఈ విజయాన్ని ఈ పండగని చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి మా అదినెలకు మా అక్కలకు మా అమ్మలకు మా చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ భారతీ ఛానల్. ధ్వజస్తంభ మహోత్సవం జరిగింది ఈరోజు. ఈ భగవంతుని కృప వల్ల అంత సవ్యంగా జరిగింది. ఒక దాత గుంటూరు జిల్లా వ్యాసప్తులు శ్రీ మాకినేని శంకర్రావు గారు వారి విరాళాలతో సేకరించి వాళ్ళ విరాళాలతో పాటు ఇతర గ్రామస్తుల విరాళాలు సేకరించి ధ్వజస్తంభం కార్యక్రమం చేపట్టడం జరిగింది. భగవంతుడు అన్ని విధాలు సహకరించినకు భగవంతుడు కృతజ్ఞతలు చెప్తూ ఆరేపల్లి గ్రామస్తులకు ధన్యవాదాలు. ఇటు దాత శంకర్రావు గారికి ధన్యవాదాలు. మరి కుమారుడు కూతురు అల్లుల మనమరాలు మొత్తం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్.